నీ ఫ్రెండ్కు రోగం వచ్చిందంటే రానిలే అంటావా అంటే రాని అన్నాడు యేసయ్య. అలాగే ఉన్నాడు, ఇంకొకటి రానే వచ్చాడు, కబురు చెప్పాడు, ఇంకేమో చచ్చిపోయాడు, అయిపోయింది, క్లోజ్, చచ్చిపోయాడని చెప్పాడు. అప్పుడు అంటాడు అయితే పోదాం పదండి. అర్థం కాలేదు ఎవడికి అసలు. చుట్టూ ఉన్న శిష్యులకు కూడా అంత చెక్కలేదు అసలు. ఇదేంది, రోగం వచ్చిందంటే నేను పోవద్దు అన్నాడు, చచ్చిపోయాడు అంటే పోదామంటున్నాడు, ఇదేం పిచ్చి పట్టిందా ఏంటి అనుకున్నారు యేసయ్యను. 27వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, వాక్యమయ్యున్న మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు, మాతో మాట్లాడే సర్వశక్తిమంతుడవు. కొద్ది నిమిషాలు మీరు నా హృదయంలో ఉంచిన చిన్న ప్రేరేపణను ప్రభువా నీ బిడ్డలకు అందించనై ఉన్నాను, అభిషేకించండి, మీ పాత్రగా వాడుకోండి. కృపను కోరుకుంటూ అల్పుడనని ఒప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియ దేవుని కుటుంబమా, కీర్తనాకారుడైన దావీదు బైబిల్లో ఉన్న వ్యక్తులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, గొప్ప వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తే కాదు, అతడు ఒక మంచి రాజు కూడా, బాధ్యత కలిగిన రాజు, ధైర్యం కలిగిన రాజు. అతని కత్తికి ఎదురు లేదు అని అతనికి నానుడి. అలాంటి ఒక యుద్ధ నైపుణ్యము, యుద్ధ శూరత్వము కలిగినటువంటి రాజు దావీదు. గొర్రెల కాపరే కానీ సామాన్యుడు కాదు. 2 చేతులతో సింహపు నోటిని చీల్చి వేసిన బలవంతుడు, గొర్రె పిల్లను సింహపు నోట నుండి లాక్కొని వచ్చినటువంటి చక్కటి కాపరి, ఎలుగుబంటిని తరిమి కొట్టి మరీ తన గొర్రె పిల్లను కాపాడుకున్నటువంటి ధైర్యవంతుడు దావీదు. తోడేళ్ళు నక్కలు అయితే కుక్క పిల్లల కంటే ఆయన చేతుల్లో హీనమే. అలాగ విరిచివేసి తన గొర్రెలను కాపాడుకున్నవాడు, గొలియాతును ఒక్క వేటుతో వేసేసినటువంటి మంచి విశ్వాస ధైర్యము కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఇన్ని స్పెషల్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి. ఇవే కాదు, అతడు ఒక దైవజనుడు అంటుంది వాక్యం, అతడు ఒక ప్రవక్త అంటుంది వాక్యం. ఇన్ని బాధ్యతలు, ఇన్ని స్పెషల్ క్వాలిటీస్, ఇన్ని స్పెషల్ యాట్రిబ్యూట్స్ కలిగినటువంటి ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ భలేగా మాట్లాడుతున్నాడు. చూసారా, దేవుని యొద్ద నేను ఒక వరం అడిగి తిని. ఆమేన్. ఏం చేశాడు? ఎప్పుడైనా అడిగారా? వరాలు అడిగారా? వరాలు అడుగుతాం, కానీ ఎలాంటి వరాలు అడుగుతాం? మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన అవసరాల కొరకు, మన ఇళ్ళ వాకిల కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన సంపాదనలో ప్రమోషన్ కొరకు, వాటి కొరకు, వీటి కొరకు సాధారణంగా ప్రతి మనిషి సాధారణంగా ఇలాంటి వరాలు అడుగుతారు. కానీ నిజంగా దేవుని దృష్టిని ఆకర్షించే వరం ఏంటి? దేవుని దృష్టిని ఆకర్షించగలిగిన భక్తి ఏంటి అంటే, దేవా నీ మందిరంలో నేను చిరకాలం ఉండే వరం నాకీ ప్రభువా అని అడగడమే ప్రత్యేకమైన భక్తికి గుర్తు, ఏ సైన్, గుర్తు. చాలామంది భక్తి చేస్తారు, ఏమండి? అవునా? చాలామంది భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధనలు చేస్తారు, వాక్యము చెబుతారు, కానీ మందిరంలో గడపరు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు. కానీ చివరాఖరికి వచ్చేసరికి అంటాడు, నేను దేవుని మందిరంలో గడుపుతాను అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అదే అంటున్నాడు అక్కడ. చూడండి 4వ వచనంలో, ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. దేవా నేను వెతుకుతున్నాను ప్రభువా. వెతుకుతున్నటువంటి దావీదు అంటాడు, ఏ వరం అడుగుతున్నాడో చూడండి దయచేసి. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అయితే ఇంత చక్కటి వరం అడిగాడా? కొత్త నిబంధనలో ఎవరిలాగా అడగలే. మరి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దావీదు గారు ఈ వరం అడిగారు, ఇప్పుడు ఎవరు అలాగ అడగట్లేదు అని నేను అన్నాను. వింటున్నారా? వినాలి. కొత్త నిబంధనలో ఎవరు అలాగ ప్రార్థన చేయలే, ప్రభువా నీ ప్రసన్నత చూడవలనని, నీ మందిరావరణములో ఉండాలని, నీ మందిరములో ధ్యానం చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని ఒక్క భక్తుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి అడగలే. అడిగిన దాఖలా లేదు. ఎందుకో ఎవరైనా చెప్పగలరా? వాయ్ అంటే దావీదు లాంటి భక్తి ఎవరికీ లేదంటారా? చెప్పరు. కొద్దిగా అవతల ఆలోచన చేద్దాం. ఎందుకు చెప్పలేదు? వాయ్? ఎందుకో చెప్పనా? ఆ రోజుల్లో సినగోగులు ఉండేవి. ఆ రోజుల్లో కట్టబడిన ఇలాంటి రాళ్లతో కట్టబడిన మందిరాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడో, ఆయన దేవుని రాజ్యముగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. తన యందు విశ్వాసముంచు వారందరినీ కూడా ఆయన తన మందిరముగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు దేవా నీ మందిరములో నేను చిరకాలము నివాసం చేస్తాను అని ఏ భక్తుడు కొత్త నిబంధనలో అడగలేదంటే, ప్రతి క్రొత్త నిబంధన భక్తునికి తెలుసు, నేనే ఆలయము. సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న దేవుని ఆలయము నేనే. దేవుడు నివసింపగోరుతున్న దేవుని ఇల్లు నేనే అని ప్రతి భక్తునికి తెలుసు గనక తమను తాము దేవుని ఆలయముగా కట్టుకున్నారు, తమను తాము దేవుని ఆలయముగా నిలబెట్టుకున్నారు. ప్రియులారా, ఆమేన్. దేవుని మందిరంలో ఏం చేస్తాడట? చదివించారుగా చెల్లి, చూడండి ఒకసారి. 52వ అధ్యాయం అనుకుంటా, 52వ అధ్యాయము 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అట. అటు నిత్యము బ్రతుకుతున్న వానిగా, చిరంజీవిగా ఉన్నాను అని అర్థం. చావు లేని వానిగా ఉన్నాను అని అర్థం. దేవుని మందిరములో ప్రియులరా, దేవుని సన్నిధిలో దేవుని మందిరాలుగా తయారవుతున్న మనమందరము నిలబడడం వలన మనందరినీ దేవుడు నిత్యము ఒక పచ్చని ఒలీవగా నిలబెడతాడట. మీరు చూడండి, ఎన్నో చెట్లు చూస్తాము, కానీ చెట్ల మధ్యలో కొన్ని చెట్లు చాలా పచ్చగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే పేల్ గ్రీన్ కనపడుతుంది, ఇంకొంచెం డార్క్ గ్రీన్ కనపడుతుంది. కానీ పనస చెట్టు చూడండి, చూసారా ఎప్పుడైనా? పనస చెట్టు ఆకు, బాదం చెట్టు ఆకు చూసారా? అడవుల్లో ఏపుగా పెరుగుతాయి, అడ్డదిడ్డంగా కూడా పెరుగుతాయి. వాటి వలన ఏ ఉపయోగం ఉండదు. వాటి చావ కూడా దేనికి వాడరు, మా అంటే దూలాలకు వాడతారు, చెదలు ఎక్కువ పడుతుంది. కానీ ఆ చెట్లు ఒక ప్రత్యేకమైన ఆకులను కలిగి ఉంటాయి. ఎర్రగా, ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో, చివరికి పరిపక్వ దశ వచ్చేసరికి పక్కా గ్రీన్ కలర్లో. అటు నలుపు కాదు, ఇటు పచ్చదనం కాదు. ఎండబడితే పచ్చగా ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి నల్లగా కనపడుతుంది. ఆకు ఉంటాయి మన కొండల్లో, భద్రాచలం దాటితే కనపడతాయి అవన్నీ. ఎండాకాలంలో పోతే ఎర్రగా ఉంటాయి ఆకులు. కొద్దిగా అన్సీజన్లో పోతే నలుపు పచ్చ కానీ మధ్యస్థంగా ఉంటాయి. వాటిని చూసినప్పుడు కళ్ళకి ఎంత ఆకర్షణగా ఉంటాయో. రొటీన్గా చూసే చెట్ల కంటే అలాగ పచ్చగా ఉండే చెట్లను చూస్తే కొద్దిగా మనసుకు ప్రశాంతం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, దేవుని మందిరంలో నేను మామూలు ఒలీవ కాదు, పచ్చని ఒలీవ వలె ఉంటాను అట. అంటే దేవుడు దేవుని మందిరంలో ఉండాలి అని కోరుకునే వారిని అలాంటి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. ప్రియులారా, ఆమేన్. ఆకర్షణీయమైన వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. తయారు చేసి ఏం చేస్తున్నాడు దేవుడు? చూడండి దయచేసి 118వ కీర్తన
17వ వచనాన్ని చదవండి. 52వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? పచ్చని ఒలీవ మర్చిపోవద్దు. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇక్కడేమంటున్నాడు? నేను చావను. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కలకలలాడుతూ ఉంటాను అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మోషే గురించి దేవుని వాక్యం అంటుంది, మోషేకి చూపు మాంద్యం రాలేదట. ఏం రాలేదు? చూపు మాంద్యము అంటే మనలాగా సైట్ ఆయనకు రాలేదట. ఆయన ఎముకలు కూడా బలహీనం అవ్వలేదట. 120 సంవత్సరాల ముసలోడు, ఎముకలు కూడా బలహీనం అవ్వలేదట. ఆయన చనిపోయే రోజు వరకు నిత్య యవ్వన బలముతోనే ఉన్నాడట. ఎందుకో చెప్పనా? దేవుడు చెప్పిన మార్గంలో ఖచ్చితంగా నడుస్తున్నాడు. కాబట్టి అంత బలము, అంత శక్తి, అంత ఆకర్షణ దేవుడు మోషేలో పెట్టాడు ప్రియులారా. అందుకే రాజులు నిలబడలేకపోయారు మోషే ముందు. ఏ శత్రువు మోషే నాయకత్వం ముందు నిలబడలేకపోయాడు, బలాదూర్ అయిపోయారు. ఎందుకంటే దేవుని ప్రభావము మోషేను అలాగ తయారు చేసింది. దేవుని దగ్గరికి వెళ్ళి మోషే 40 రోజుల నుండి దేవునితో మాట్లాడొచ్చాక వాక్యం అంటుంది, మోషే ముఖాన్ని ఎవ్వరూ కనీసం చూడలేకపోయారట. దగ్గ మెరిసిపోయింది మోషే ముఖం. దేవుని ప్రకాశము అలాగా మోషే ఒంటి మీద, మొహం మీద ఉంటే మోషే మొహాన్ని దుప్పటితో కప్పుకొని తిరిగాడట కొన్ని రోజులు. అది మెల్లగా తగ్గిపోయేంతవరకు. అంత ప్రభావము మోషేలో ఉండింది. ఎందుకు? దేవునితో మాట్లాడాడు. అంత శక్తి మోషేలో ఉండింది. ఎందుకు? దేవునితో నడిచాడు, దేవునిలో నడిచాడు ప్రియులరా. ఇప్పుడు దావీదు అంటాడు, నేను పచ్చని ఒలీవ వలె ఉంటాను. అలా అనగా మోషే వలె నేను ఉంటాను. నేను చావను అనగా నా ఆత్మ ఎప్పుడూ క్షీణించిపోదు, చావదు అంటున్నాడు. మరి చావకుండా ఏం చేస్తావు? 1000 సంవత్సరాలు బ్రతుకుతావా? 2000 బ్రతుకుతావా అంటే కాదు, చావను అని ఎందుకు అంటున్నాడు? చదవండి, అక్కడే ఉంది 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై. అది సంగతి. ఏం చేస్తాడట? యెహోవా క్రియలు వివరిస్తాడట ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇందాక ఆరాధనలో ఒక పాట పాడాంగా, ఏమని? అద్భుతం చేయుమయ్యా కదా, అద్భుతం చేయమని పాడాం కదా. దేవుడు చేసిన ఒక అద్భుతం చెప్పండి. మీ జీవితాల్లో దేవుడు చేసిన ఒక అద్భుతం చెప్పండి. ఎంతసేపు ఆలోచించారు అంటే మీరు ఎక్కడున్నారో నాకు అర్థమైపోయింది. ఏమీ లేదండి, నా జీవితాన్ని మార్చాడు. అదే గొప్ప అద్భుతం. అమ్మా నాన్న మార్చలేకపోయారా? స్నేహితులు మార్చలేకపోయారా? భార్య మార్చలేకపోయిందా? భర్త మార్చలేకపోయాడా? పిల్లలు మార్చలేకపోయారా? కానీ కనబడని ఆయన మార్చేశాడు. అది అద్భుతం కాదా? మరి ఆలోచిస్తారే తెల్లగా. దేవుడు మనల్ని రక్షించినదే ఒక గొప్ప అద్భుతం. హి సేవ్డ్ us. నేను చరణాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాను. ప్రారంభంలో ఎంత బాధపడేవాళ్ళో తన జీవితం గురించి, గతం గురించి, కుటుంబం గురించి, ఈరోజు చూసి చాలా సంతోషిస్తాను. ఎప్పుడు ఏమంటారో తెలుసా? దేవుని చిత్తం అన్నయ్య. ఏముంది? దేవుని చిత్తం. నోరు తెరిస్తే దేవుని చిత్తం, కూర్చుంటే దేవుని చిత్తం, నిలబడితే దేవుని చిత్తం, నవ్వొస్తే దేవుని చిత్తం, చివరికి దేవునికి స్తోత్రం కదా. అవునా కాదా? ఈరోజు ఏం జరిగింది అన్న జీవితంలో అంటే దేవుని అద్భుతం జరిగింది. గుప్తాంకులు కూడా నేను ఆశ్చర్యపోతాను ఆయన మాటలు వింటే. చిన్న పిల్లల్లాగా బాధపడతా ఉంటారు. ఏమన్నా తెలుసా? వేస్ట్ అయిపోయింది అంతా, అప్పుడున్నా బాగుండేది అంటారు ఆయన. చాలా సంతోషం. దేవా మొదలు పెట్టావు కదా ప్రభువా అనుకుంటా నేను. వేస్ట్ అయిపోయిందబ్బా అంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ జ్ఞానోదయము అంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటి ఆ అద్భుతం? జీవితాన్ని మార్చాడు, గతాన్ని రోతదిగా చేశాడు, నూతన సృష్టిగా దేవుడు
మార్చేశాడు. అంతకంటే మించిన అద్భుతం ఇంకొకటి అవసరం లేదంటాను నేను. అవసరం లేదు ఇంకొక అద్భుతం. ఎవ్వడూ చెరపలేని ఒక గొప్ప ముద్ర దేవుడు వేశాడు. రక్షణ నా పిల్లలు అనే ముద్ర దేవుడు వేశాడు ప్రతి ఒక్కరిలో. అదొక గొప్ప అద్భుతం. ఇప్పుడు దేవుడు మనల్ని చావుకు అప్పగించకుండా, మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన అబద్ధాలను బట్టి, మన మోసాలను బట్టి, మన వ్యభిచారాన్ని బట్టి, మన దొంగతనాన్ని బట్టి, మన వ్యసనాలు బలహీనతలను బట్టి మనలను చావుకు అప్పకుండా ఆయన మనల్ని రక్షించాడా, బ్రతికించాడా? ఎందుకో చెప్పనా? ఆయన మహిమను వివరించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయడానికి? ఆయన మహిమను వివరించాలి. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు ఎందుకు రక్షణ పొందావు? ఎందుకు దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు? ఎందుకు దేవుని మందిరముగా మార్చబడ్డావు? దేవుని మహిమను వివరించడానికి. నువ్వు రక్షించబడ్డావు. నువ్వు దేవుని మహిమను వివరించగలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే ఒక మంచి ఉదాహరణ యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. యేసయ్య ఒక స్థలానికి వెళ్ళాడు. కబురు రానే వచ్చింది, బాబు మీ ఫ్రెండ్కు రోగం వచ్చిందట. వచ్చిందా? రానిలే అన్నాడు యేసయ్య. అదేంటి రానిలే అంటావు? దిక్కు మొక్కు లేని వాళ్ళందరికీ ఏమో బాగు చేస్తావు, నీ ఫ్రెండ్కు రోగం వచ్చిందట రానిలే అంటావా అంటే రాని అన్నాడు యేసయ్య. అలాగే ఉన్నాడు. ఇంకొకటి రానే వచ్చాడు, కబురు చెప్పాడు, ఇంకేమో చచ్చిపోయాడు, అయిపోయింది, క్లోజ్, చచ్చిపోయాడని చెప్పాడు. అప్పుడు అంటాడు అయితే పోదాం పదండి. అర్థం కాలేదు ఎవడికి అసలు. చుట్టూ ఉన్న శిష్యులకు కూడా అంతు చెక్కలేదు అసలు. ఇదేంది, రోగం వచ్చిందంటే నేను పోవద్దు అన్నాడు, చచ్చిపోయాడు అంటే పోదామంటున్నాడు, ఇదేం పిచ్చి పట్టిందా ఏంటి అనుకున్నారు యేసయ్యను. కానీ అక్కడే ఉంది దేవుని మహిమ. ఆమేన్. అక్కడే ఉంది దేవుని మహిమ. కొన్నిసార్లు కొంతమంది మన జీవితంలో నుండి మనం పట్టుకున్నా ఆగరు, మనం గట్టిగా కౌగిలించుకున్నా ఆగరు, మనం వెంటపడి లంగర్ లేసిన మన జీవితంలో ఆగరు, వెళ్ళిపోతారు. అవునా? నిజమేనా కాదా? మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఎంతమంది అసలు చర్చ్ పట్టదండి. సీరియస్లీ చర్చ్ పట్టదు. పొడిగించాలి ఎప్పుడో, లేకుండా పైన వేయాలి పెద్దది, రెండింటిని కలిపి అంతా. కొంతమంది వాక్యం తట్టుకోలేక వెళ్ళిపోయారు, కొంతమంది పరిస్థితులను బట్టి వెళ్ళిపోయారు, కొంతమంది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాగా ఎల్లగా మళ్ళీ దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు. ఎంతమందిని ఆపుతాం? ఆపలేం, పట్టుకోలేం. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు తన మహిమను చూపించగలడు. అది మనం నమ్మాలి ముందు. అయ్యో వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, కామన్, వస్తాయి, ఆలోచనలు వస్తాయి, బాధ కలుగుతుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, భయం వేస్తుంది. బట్ ఫ్యాక్ట్, మనం యేసయ్యను నమ్ముకున్నాం. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయినా యేసయ్య ఉంటాడు, అది సంగతి. యేసయ్య వస్తాడు, అది విశ్వాసం. లాజరు చనిపోయాడు, శిష్యులు అంటున్నారు ఇంకేం పోతాను, చచ్చిపోయాం, రోగం వచ్చినప్పుడు పోలేదు, ఇప్పుడు పోతే అందరు బాధపడతారు, వద్దులే అంటే యేసయ్య లేదు ఇప్పుడే పోవాలి. పోయాడా? పోయిన తర్వాత మార్త పరిగెత్తుకుంటూ వచ్చింది, మీద పడ్డది, మరియ వచ్చింది, మీద పడ్డది, ఏడుస్తున్నారు, ముళ్ళు పెడుతున్నారు. ఒక సహోదరు అంటది, నువ్వు ఉంటే బాగుండేది, బతికేవాడు అంట. యేసయ్య అన్నాడు, పద బతికిస్తా అన్నాడు. నాకు తెలుసు నువ్వు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు బ్రతికి, అట్ట కాదు, ఇప్పుడే తెల్లమొహం వేసేసింది. ఇప్పుడు అక్క చెల్లి ఇద్దరు, ఏం జరుగుతుందో అర్థం కావట్లే, మరి అక్కడే ఆగిపోయింది. నేను రాను, పోండి, మీరే పోండి అన్నదాన్ని. అక్కడే ఆగిపోయింది, పాప గొల్లుతో ఏడుస్తా ఉంది జనాలతో కలిసి. యేసయ్య మాత్రం బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియులారా, చదువుదాం ఒకసారి లేఖన భాగాన్ని. అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. అండర్లైన్ చేసుకోగలిగితే ఎప్పుడు చదువుకున్నా చక్కగా గుర్తుంటుంది. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చదవండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. పై వచనాలను మనం చదివినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి దారి తీసిన సంగతులు కనపడతాయి. యేసయ్య సమాధి దగ్గరకు వచ్చి సమాధి రాయిని తీయండి అంటే అందరు అంటారు, అయ్యా 4 రోజులు అయిపోయింది, చచ్చిపోయి కుళ్ళు కంపు కొడుతుంటాడు, కాబట్టి తీయొద్దు అంటే తీయండి, నేను చెప్పాగా తీయండి అంటే యేసయ్య చెప్పాడు కాబట్టి తీశారు. వచ్చిందేంటి? వాసనేగా, వాసన రాదా? అప్పుడు యేసయ్య లే అనలేదు ఇంకా లాజరుని. రాయి తీశారు, వాసన వస్తూ ఉంది, అందరూ ముక్కు మూసుకున్నారు, ఇదేం పరిస్థితిరా దేవుడా అని. కానీ యేసయ్య తండ్రి వైపు చూస్తున్నాడు. అందరి విధానం వేరు, నా యేసయ్య విధానం వేరు. భక్తులందరి విధానం వేరు, యేసయ్యను తెలుసుకున్న భక్తుల విధానం వేరు. అతీతంగా ఉంటారు ఎప్పుడు. అలాంటి వారు మీరు అవ్వాలన్నది నా కోరిక. మీరు గతం నాకు అనవసరం, ప్రస్తుతము మీరు వింటున్నారు, రేపు ఈ రకమైనటువంటి ఆత్మీయ భావజాలం మీలో నాటబడితే నేను ధన్యుణ్ణే. అతీతమైన దానిగా ఆలోచించాలి. దేవుడు ఏం చేయగలడు ఆలోచించాలి. అందరూ యేసయ్య రాయి పొర్లించమన్నాడు వరకే ఆగిపోయారు, కానీ యేసయ్య తండ్రి వైపుకు చూస్తున్నాడు. అంటాడు, అయ్యా నా మనవి నీవు వింటున్నావని నాకు తెలుసు. నాకైతే తెలుసు కానీ ప్రభువా, మరి వీళ్ళకి తెలియదు. కాబట్టి నీవు నన్ను పంపావని నీ మహిమ ఇక్కడ కనబడజేయి అన్నాడు యేసయ్య. అని ప్రార్థన ముగించి కళ్ళు తెరిచి లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రాలు చుట్టబడినటువంటి లాజరు తిరిగి జీవము పొందుకొని సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఒక్కళ్ళేడు అక్కడ, అందరు జంపు. ఎందుకు? ప్రేత వస్త్రాలతో వచ్చేసాడు లాజరు. మమ్మీ బట్టలు కట్టుకొని వచ్చాడని అర్థం. అంటే తెల్లని గుడ్డను అలాగా ఒంటికి జుట్టేసుకున్నాడు. యేసయ్య పిలిచాడు, రండి రా, యాడికి పోతున్నారు, రండి రండి. వచ్చారు అందరూ. తీసేయండి ఆ గుడ్డలు. తీస్తే ఆశ్చర్యం, చక్కటి ఆకారం కలిగి రూపం కలిగిన లాజరు వాళ్ళ ముందు కనపడ్డాడు. దేవా, నీవు నన్ను పంపావని నీ మహిమ వీళ్లకు చూపించు అని ప్రార్థన చేశాడు యేసయ్య. చచ్చిపోయిన లాజరును ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, అనేకులు ఆ రోజు యేసులో విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ కీర్తనకారుడు 118వ కీర్తన 17వ వచనంలో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర అంటాడు, దేవా నేను చావను, నేను బ్రతికి ఉండి నీ మహిమను నేను వివరిస్తాను. దేవుడు ఎందుకు తన మందిరంగా మనల్ని మార్చుకున్నాడు, ఎందుకు దేవుడు నివసించే ఆలయంగా దేవుడు మనల్ని చేశాడు అంటే మనము ఆయన మహిమను ప్రచురించే వారం అవ్వాలి. వ్యర్థమైన మాటలు 1,00,000 మాట్లాడవచ్చు, ఒక్క వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించలేము. కానీ ప్రేమగల మాట, రక్షణ సువార్త, యేసయ్య మాట ఒక్కటి చెప్పు, ఏదో ఒక రోజు వాళ్ళను బ్రతికిస్తుంది, ఏదో ఒక రోజు రక్షణలోనికి నడిపిస్తుంది. అలాంటి దేవుని మహిమను ప్రచురపరచడానికి యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేసి నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను తన మందిరంగా కట్టుకున్నాడు. లాజరును లేపాడు, నిన్ను అలాగా లేపకపోవచ్చు, కానీ నీ పాప జీవితాన్ని కడిగాడు, నీ గత జీవితాన్ని మార్చాడు, నీ శాపగ్రస్తమైన పరిస్థితిని ఆయన తీసివేసి రక్షణ పొందిన క్రైస్తవురాలిగా ఆయన నాటుకున్నాడు. ఈరోజు నీ ద్వారా ఆయనకు మహిమ రావాలి, నీ ద్వారా ఆయన నామం ఘనపరచబడాలి, నీ ద్వారా నిన్ను చూసిన వాళ్ళు యేసయ్యలో రక్షణ పొందడానికి రావాలి. అలాంటి గొప్ప కార్యము చేయడానికే దేవుడు నిన్ను బ్రతికించాడు. అదే అంటున్నాడు కీర్తనకారుడు, నేను చావను బ్రతుకుతాను, నా దేవుని గురించి నేను ప్రకటన చేస్తాను. అందుకే అంటున్నాడు, నేను పచ్చని ఒలీవ మొక్క వలె దేవా నీ మందిరంలో నాటబడ్డానయ్యా, ఒలీవ చెట్టు వలె ఎదిగాను ప్రభువా, ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటాను, నిన్ను ప్రకటించే వ్యక్తిగా ఉంటాను. నా శత్రువుల మధ్యలో కూడా నేను చావకుండా నేను నిన్ను ఘనపరిచే వ్యక్తిగా ఉంటాను, నీ కాపరత్వంలో నడుస్తాను. ఒకవేళ లోకం ప్రమాదమా, చిరకాలము నీ మందిరంలో నేను ధ్యానం చేసుకుంటూ గడిపేస్తాను, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభువా, నీకు మాత్రం దూరం అవ్వను యేసయ్యా, నీ మహిమను వెతకకుండా నేను ఉండలేనయ్యా, నీ మహిమనే నేను ప్రచురపరుస్తాను ప్రభువా అని టోటల్గా యేసయ్యకు సరెండర్ అయిపోయాడు.
అది దేవుని మందిరంలో గడపడం అంటే. ఆ వరం అడుగుతున్నాడు దావీదు. ఈరోజు చెప్పు, నీ వరం ఏంటి? నువ్వు దేవుణ్ణి ఏమడుగుతున్నావు? నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు ఒక మంచి మందిరం ఇచ్చాడు అని చాలామంది అంటారు. ఆ మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నావు. నిజం చెప్పు, ఆ ఆరాధనా క్రమాల్లో ఎంత క్రమంగా నువ్వు పాల్గొనగలుగుతున్నావు, కూర్చోగలుగుతున్నావు, ధ్యానించగలుగుతున్నావు, వేడుకోగలుగుతున్నావు? దేవుని మందిరం ప్రియులరా, నువ్వు ఆయన మందిరంగా, ఆయన ఆత్మ మందిరంగా కట్టబడే ఒక ప్రత్యేకమైన స్థలం. నిన్న ఆయన మహిమ కొరకు తయారు చేసే ఒక ప్రత్యేకమైన స్థలం. శ్రేష్టమైన వాక్య సందేశాలతో నిన్ను నింపే ఒక ప్రత్యేకమైన స్థలం. ఆ స్థలంలో కట్టబడిన నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు ఆయన మహిమ పాత్రగానే కనబడాలి. నీ స్నేహితుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, నీ ఇంటి వారి మధ్యలో నీవు ఆయన మహిమ పాత్రగానే ఏమవ్వాలి? కనబడాలి. కాబట్టి ఈరోజు ఇద్దరం వాక్య సందేశం ద్వారా మాట్లాడాం. ఒకటి చెల్లి మాట్లాడింది, ఒకటి నేను మాట్లాడాను. రెండు సందేశాల సారం ఒక్కటే. నువ్వు నిత్యము దేవుని పైన ఆధారపడుతున్న వ్యక్తి అవ్వాలి. దావీదులాగా ఆయనలోనే సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతున్న వ్యక్తి అవ్వాలి. ఎన్ని కష్టాలు రాని, ఎంత శ్రమలు కలగని, నువ్వు యేసయ్య మీద ఆనుకొని ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉండాలి. చివరిగా ఆయన మహిమను ప్రచురపరిచే ఆయన మందిరంగా ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. నిన్ను రక్షించుకున్నందుకు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనల్ని ఇట్టి మహిమా భారము గలవారిగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలు వంచండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. కనుక రక్షణ పొందిన నీవు, నీ పిల్లలు, నీ భవిష్యత్తు ఆయన నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను జారిపోకుండా నన్ను కాపాడు. నా పిల్లల విషయంలో జారిపోకుండా కాపాడు. నా కుటుంబ విషయంలో జారిపోకుండా కాపాడు. నా వ్యక్తిగత విషయంలో జారిపోకుండా నన్ను కాపాడు. దేవా, నీ మహిమకే నేను పాత్రనని స్థిరంగా నిలబడడం నాకు నేర్పించు. నాకు ఆ బలము కలుగుజేయి దేవా అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీకు బలము కలుగు చేస్తాడు. ఆ పరీక్షలో నిలబడే విశ్వాసము, భక్తి దావీదు వలె నీవు కూడా కలిగి ఉండాలి. ఎంతోమంది శత్రువులు వచ్చారు, దావీదును చంపాలని చూస్తున్నారు. కానీ దావీదు అంటాడు, నేను చావను, నా దేవుని మహిమను నేను వివరిస్తాను. ఆ భక్తి నీవు కలిగి ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నమ్మదగిన దేవా, మా యేసయ్య, మేమేంటో నీకు తెలుసు, మా ఆలోచనలు నీకు తెలుసు, మా గురించిన వ్యక్తిగత ఆలోచనలు నీకు తెలుసు, మా కుటుంబాల గురించిన ఆలోచనలు నీకు తెలుసు, మా పిల్లలను గూర్చిన, వారి భవిష్యత్తులను గూర్చిన ఆలోచనలు నీకు తెలుసు. దేవా, చిరకాలము నీ మందిరములో ధ్యానించడము మాకెంత ధైర్యము ప్రభువా. చిరకాలము నీ మందిరములో ధ్యానించడము మాకు ఎంత గొప్ప భరోసా యేసయ్యా. ఈరోజు ఆ మాటలు మీరు మాట్లాడి మమ్మలను బలపరిచారు, నీకు వందనాలు. నీ కుమార్తె అపర్ణాను ప్రభువా మీరు వాడుకున్నారు, నీకు వందనాలు. నీ దాసునిగా నన్ను వాడుకున్నారు, నీకు వందనాలు. వ్యర్థమైపోకుండా ఇవి ప్రతి బిడ్డ హృదయంలో బలముగా నాటి, నీలోనే నాయన అంతము వట్టుకు స్థిరముగా శ్రమలలో, నింద అవమానములలో, ఉపద్రవములలో ప్రభువా, తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలో కూడా నీలోనే స్థిరంగా కొనసాగడానికి సహాయం చేయమని మీ కృపకై నిన్ను స్తుతిస్తూ మా జీవితాలను, మా కుటుంబాలను ప్రభువా నీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా, నీ సన్నిధిలో ఉండే కుటుంబాలుగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వాక్య సందేశమును బట్టి కృతజ్ఞతావందనాలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.